రైతు సోదరులకి ఒక రకంగా గుడ్ న్యూస్, మరొకటి బ్యాడ్ న్యూస్. కృష్ణా నదిలో వరద ప్రారంభమైంది. కర్ణాటకలో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ఉపనదులకు వస్తున్న పెద్ద ఎత్తున వరద తుంగభద్ర ప్రాజెక్టుకు చేరుతా ఉంది. ఇప్పటికే తుంగభద్రలో 30 టీఎంసీల జలాలు చేరాయి. గత ఏడాది ఇదే సమయానికి 3.5 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. 1600 అడుగులకు చేరింది. రాబోయే 15-20 రోజుల్లో తుంగభద్రలో ఫ్లడ్ పూర్తి స్థాయిలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అలమట్టిలో కూడా ఫ్లడ్ స్టార్ట్ అయింది. నారాయణపూర్కి కూడా ఫ్లడ్ స్టార్ట్ అయింది. రాబోయే నెల రోజులు ఒక 40 డేస్ వరకు పట్టే అవకాశం ఉంది ఆల్మట్టి నారాయణపూర్ నిండడానికి. తుంగభద్ర అయితే ఈ ఏడాది ముందస్తుగానే నిండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కూడా తుంగభద్రకి 8,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. కొంచెం నార్మల్ పోసుకోవడానికి ఒక 400 క్యూసెక్కులు అయితే రిలీజ్ చేశారు. రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే 15-20 రోజుల్లోనే తుంగభద్రకి 80 నుంచి 90 టీఎంసీల వరకు నీరు చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మరో వారం 10 రోజుల్లో తుంగభద్ర నుంచి మనకి జలాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మరొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే నైరుతి ఋతుపవనాలు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ముఖం చాటేశాయి. నైరుతి ఋతుపవనాలు అయితే విస్తరించాయి కానీ దానికి సపోర్టుగా అల్పపీడనం కానీ ఉపరితల ఆవర్తనాలు కానీ లేకపోవడంతో వర్షాలు తీసుకురాలేదు. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కొద్దిగా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. కానీ అనుకున్న వర్షాలు, ఊహించిన వర్షాలు ప్రస్తుతానికి లేవు. కానీ 14వ తేదీ తర్వాత ఋతుపవనాలు చురుగ్గా మారి పెద్ద ఎత్తున వర్షాలు తీసుకొచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంగా చెప్తాను. మే నెలలో ఈ ఏడాది సగటు వర్షపాతం కన్నా కూడా 90% అధికంగా పడింది. సహజంగా మే నెల మొత్తం 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉంటాయి. కానీ 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై ఎండలు లేకుండా పోవడంతో ఆ ప్రభావం జూన్ మొదటి వారంలో పడింది. నైరుతి ఋతుపవనాలకి రాబోయే వారం రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం తయారు కాబోతా ఉందని అంచనాలు ఉన్నాయి. అది గనక రెడీ అయితే ఈ అల్పపీడనం గనక తోడైతే ఋతుపవనాలకి పెద్ద ఎత్తున వర్షాలు తీసుకొచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉంది. రాబోయే వారం రోజుల్లో దీని మీద కూడా క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.